అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2025 ఇయర్లో జరిగిన ముఖ్యమైన నియామకాల గురించి తెలుసుకుందాం. సో వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడగలరు. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక టాపిక్లోకి వెళ్తే 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ సూర్యకాంత్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24, 2025 నుండి ఫిబ్రవరి 9, 2027 వరకు పదవిలో కొనసాగుతారు. ఇతను హర్యానా రాష్ట్రానికి చెందినవారు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సిపి రాధాకృష్ణన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే సిపి రాధాకృష్ణన్ తమిళనాడు రాష్ట్రం నుంచి ఉపరాష్ట్రపతి పదవిలో 3వ వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇతను జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్రలకు గవర్నర్గా పనిచేశారు. 2025లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీహార్ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ నితీష్ కుమార్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి 10వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. బీహార్లోని 243 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 202 సీట్లను గెలుచుకుంది. నితీష్ కుమార్ జేడీయూ పార్టీకి చెందినవారు. అదేవిధంగా బీహార్ రాష్ట్ర గవర్నర్ అరీఫ్ మహమ్మద్ ఖాన్. భారత అటార్నీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆర్ వెంకటరమణి. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే 2025లో అక్టోబర్ 1 నుండి మరో 2 సంవత్సరాల కాలానికి తిరిగి ఆయన నియమితులయ్యారు. ఆర్ వెంకటరమణి మొదట అక్టోబర్ 1, 2022లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ మెంటల్ హెల్త్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దీపికా పదుకొనె. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఈమె ది లైవ్ లవ్వా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మానసిక ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడం మరియు కలంకాన్ని తగ్గించడం. గోవా రాష్ట్రానికి 20వ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పూసపాటి అశోక్ గజపతిరాజు. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఈయన 2025 జూలై 26న పదవీ బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా మహారాష్ట్ర గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ అదనపు బాధ్యతలను చేపట్టారు. నాగాలాండ్ రాష్ట్ర గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా కూడా అదనపు బాధ్యతలను చేపట్టారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఐబీసీఏ మొదటి అసెంబ్లీ సమావేశం 2025 జూన్ 16న న్యూఢిల్లీలో జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రా నూతన చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ పరాగ్ జైన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే 1989 బ్యాచ్కి చెందిన పరాగ్ జైన్ను రవిసిన్హా స్థానంలో రా చీఫ్గా నియమించారు. పరాగ్ జైన్ 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సోనాలి మిశ్రా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే 2026 అక్టోబర్ 31 వరకు సోనాలి మిశ్రా ఈ పదవిలో కొనసాగనున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ 1957లో పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పాటైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి అయిన బీసీసీఐ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మిథున్ మన్హాస్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే 2025లో సెప్టెంబర్ 28న మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ 37వ అధ్యక్షుడిగా 45 ఏండ్ల మిథున్ను ఎన్నుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 26వ గవర్నర్గా ఎవరు బాధ్యతలను స్వీకరించారు? ఆన్సర్ సంజయ్ మల్హోత్రా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇతను 2024 డిసెంబర్ 10న పదవీ బాధ్యతలు చేపట్టడంతో 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ తొలి మహిళా ఫ్లైట్ ఇంజనీర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ భావనా చౌదరి. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఈమె ఈ సంస్థలోనే తొలి అంతర్గత శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని ఘనత సాధించడం విశేషం. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఉర్జిత్ పటేల్.
దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇతను 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. IMF ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఆయన భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. భారత బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ IRDAI చైర్మన్గా ఎవరిని నియమించింది? ఆన్సర్ అజయ్ సేథ్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే అజయ్ సేథ్ IRDAI చైర్మన్గా వచ్చే 3 ఏళ్ళు లేదా ఆయనకు 65 ఏళ్ళు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు పదవిలో కొనసాగుతారు. UPSC నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అజయ్ కుమార్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే UPSC చైర్మన్గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్టంగా 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ళు వయసు నిండే వరకు కొనసాగవచ్చు. హర్యానా రాష్ట్రానికి నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అసిమ్ కుమార్ ఘోష్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇతను 2025లో జూలై 21న పదవీ బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా నియమితులయ్యారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ నూతన చైర్మన్గా ఎవరు బాధ్యతలను చేపట్టారు? ఆన్సర్ తుహిన్ కాంత పాండే. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే తుహిన్ కాంత పాండే 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జ్ఞానేష్ కుమార్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే జ్ఞానేష్ కుమార్ ఆర్టికల్ 370 రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో జ్ఞానేష్ కుమార్ కీలక పాత్ర వహించారు. జ్ఞానేష్ కుమార్ CECగా 2029 జనవరి 26వ తేదీ వరకు పదవిలో కొనసాగుతారు. ఇతర ఎలక్షన్ కమిషనర్స్ సుఖ్బీర్ సింగ్, వివేక్ జోషి. 23వ లా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ దినేష్ మహేశ్వరి. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఈ కమిషన్ పదవీ కాలం 2027 ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. ఇతను 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం IOC అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ క్రిస్టీ కోవెంట్రీ. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే క్రిస్టీ కోవెంట్రీ ఈ ఘనత సాధించిన తొలి మహిళగా, తొలి ఆఫ్రికా వ్యక్తిగా ఆమె నిలిచింది. ఈమె జింబాబ్వే దేశానికి చెందిన విఖ్యాత స్విమ్మర్ మరియు జింబాబ్వే క్రీడల మంత్రిగా కూడా పనిచేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం NHRC చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ V రామసుబ్రమణియన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే రామసుబ్రమణియన్తో పాటు సభ్యులుగా ప్రియాంక్ కనుంగో, డాక్టర్ బిద్యుత్ రంజన్ సారంగీలను నియమించారు. కనుంగో గతంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా కూడా పనిచేశారు. ఇస్రో నూతన చైర్మన్గా ఎవరు బాధ్యతలను చేపట్టారు? ఆన్సర్ డాక్టర్ V నారాయణన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. 1984లో ఇస్రోలో చేరిన నారాయణన్ 4 దశాబ్దాలుగా తన సేవలను అందించారు. ఆదిత్య L1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3లోని చోదక వ్యవస్థల అభివృద్ధికి ఆయన కృషి చేశారు. అయితే ఫ్రెండ్స్ 2025 డిసెంబర్లో సమాచార ప్రధాన కమిషనర్గా ఎవరు నియమింపబడ్డారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.